జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్లోని టీవీ స్టూడియో దగ్గర ర్యాపిడో, ఓలో, ఊబర్ డ్రైవర్ స్ట్రైక్ నిర్వహించడం జరిగింది. కంపెనీ వారు ఒక డ్రాపింగ్ కు 30 రూపాయలు వసూలు చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ రేటు పెరగడం వల్ల మాకు మిగిలేది ఏమీ లేదు. మేము ఆటో కిరాయి ఎలా కట్టాలి, భార్య పిల్లలను ఎలా పోషించుకోవాలి? దీనికి తోడు ప్రభుత్వం ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు డ్యూటీలకు వెళ్తూ ర్యాపిడో, ఓలా, ఊబర్ లాంటివి చేయడం వలన మాకు కాస్త ఉన్న ఉపాధి లేకుండా పోతుంది. ర్యాపిడో, ఓలా, ఊబర్ లాంటివి మా నిరుద్యోగులకు అన్నం పెట్టే వ్యవస్థలు, అంతేగాని సాఫ్ట్వేర్ వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగుల కోసం కాదని తెలియజేశారు. ఈ సందర్భంగా మా జీఎన్ఆర్ టీవీ రిపోర్టర్ విజయ్ సంజయ్ తో వాళ్ళు సమస్యలు తెలియజేయడం జరిగింది. మీ జీఎన్ఆర్ టీవీ ఛానల్ నుండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలిసేలా చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక మా సమస్యలపై ముఖ్యమంత్రి తగిన న్యాయం చేయాలని కోరుకున్నారు. ఈ యూనియన్ డ్రైవర్ బంద్ కార్యక్రమంలో పాల్గొన్నవారు తిరుపతి సంపత్, గణేష్ ముదిరాజ్, గణేష్ నాయక్, యాకయ్య ముదిరాజ్, విజయేంద్ర ప్రసాద్, కురుకుల నరేష్, శివకుమార్, పవన్ నాయక్ తదితరులు పాల్గొనడం జరిగింది. ఇలాంటి చేయడం వల్ల ఆడు రేట్లు పెంచాడు. ఇట్లనే బతకాలి చూడు. ఎందుకు ధర్నా చేస్తున్నారు మీరు ఓలా ఊబర్ వాళ్ళు? దీనివల్ల మీకు ఉపయోగం ఏంటి? మాకు రేట్ కార్డు కావాలని, రేటు పెంచాలని మేము అడుగుతున్నాం. అందులో మేము కొత్త బండ్లు కొనుక్కుంటాం, ఈఎంఐ కట్టాలి. మళ్ళీ ఇంట్లో పిల్లలు దాదాపు స్కూల్ ఫీజులు అయితే ఆకాశం కలుగుతున్నాయి. ఆ స్కూల్ పట్టించుకోలేదు. మేము డైలీ లేచి రేపు చేస్తున్నాం. మాకు ఏదైనా ఒకటి చేయాలి కదా, అందుకే మేము ధర్నా చేస్తాం. రేటు పెంచాలని చేస్తున్నాం. ఎంత పెంచాలనుకుంటున్నారు? ఓ 25-30 ఇవ్వాలని కిలోమీటర్ పర్ కిలోమీటర్. కారు ఉండండి, బైక్ ఉండండి, ఏదైనా ఉండండి, అది ఇవ్వాలి మాకు. మేము ఒకటే అండి కోరుకునేది, మాకు రేట్ కార్డు పెంచాలి. 25 నుంచి 30 రూపాయలు కిలోమీటర్కి ఇవ్వాలి. మేము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేస్తే మాకు 1500, 1000 రూపాయలు కూడా అయితే లేవు. డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు పెరిగినాయి. పెట్రోల్కు డీజిల్కి పోతే మాకు ఇంట్లోకి ఒక 1000 రూపాయలు కూడా అయితే లేదు. దీనివల్ల మేము సామాన్ రేటు పెరిగినాయి, ప్రతి ఒక్కదానికి రేటు పెరిగినాయి, మాకు పెరుగుతలేవు. దాని గురించి మేము స్ట్రైక్ చేస్తున్నాం. అది ఎన్ని రోజులు చేస్తారు? మాకు రేట్ కార్డు పెంచే వరకు స్ట్రైక్ చేస్తూనే ఉంటాం. ఇప్పటికీ 3 టైమ్స్ చేసినాం. మాకైతే రేట్లు రావాలి. రేట్లు మాకు బండి ఈఎంఐ ఉంటుంది, ఇంట్లో పిల్లలు బతకాలి, స్కూల్ ఫీజులు, ఉప్పులు, పప్పులు, గంటకు ఒక బుకింగ్ వస్తుంది. 30 రూపాయలు తీసుకుంటుండు ఒక్క రోజుకి. ఆడు ఓలా ఊబర్ వాడు 30 రూపాయలు ఒక్క రోజుకి. ఎట్లా బతుకుతాం? ఒక్క బుకింగ్ కొట్టినా 30 తీసుకుంటాడు, 2 కొట్టినా 30 తీసుకుంటాడు. ఎంతైనా తీసుకొని మనం ఒక బుకింగ్ కొడతాం, ఇంటికి వెళ్ళిపోతాం, మళ్ళీ రాము. 30 ఏటు పోయినాయిగా. ఏ మిగిలినాయి మనకి? 50 రూపాయలు బుకింగ్ కొట్టినాం, 20 రూపాయలు మిగిలినాయి. 10 రూపాయలు గ్యాస్ పైసలు, మిగతా 10 రూపాయలు మిగిలినాయి. ఆ 10 రూపాయలు ఏం చేస్తాం మనం? ఈఎంఐ ఎట్లా కట్టాలి? ఆటో కిరాయి తీసుకుంటే 400, 500. మళ్ళీ గ్యాస్ పోయాలి. గ్యాస్ ఎంత? 84 రూపాయలు ఉంది. 1000 రూపాయలు కావాలి, 2000 కావాలి. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయాలంటే పోయిన 2000 రూపాయలు కావాలి. అన్నిటికీ రేట్లు పెరుగుతున్నాయి, కానీ మా ఆటోలకి ఏదైనా కల్పించాలి, ఆటోలోకి ఏదైనా చేయాలి. క్యాబ్, ఆటో, బైక్ ఏదైనా సరే. ఆ డిస్ట్రిక్ట్ బండ్లు, మన డిస్ట్రిక్ట్ బండ్లు కూడా ఆపాలి. మళ్ళీ ఆంధ్ర బండి నడిపిస్తున్నారు, ఎంపీ బండి, రాజస్థాన్ బండ్లు కూడా వస్తున్నాయి. మనం తెలంగాణలో బతికి
మన డిస్ట్రిక్ట్ వాళ్ళు రానియము ఇది చేస్తా అంటే అది పద్ధతి కాదు, అది కాకూడదు కూడా. మనం ఏమో ఊర్లో రాజస్థాన్ బీహార్ లేక బతుకుతున్నామా? తెలంగాణలో బతుకుతున్నాంగా. తెలంగాణ బండ్లు నడిపేపోతే ఎట్లా? మన డిస్ట్రిక్ట్ బండి ఏడా మహబూబ్ నగర్ ఈ బండ్లు చాలా బండ్లు ఉన్నాయి నడిపి. అరే వాళ్ళు పొట్ట కోసం వచ్చిర్రు, బతకాలి, తినాలి, వాళ్ళకు కూడా ఆశలు ఉంటాయిగా. 7 నుంచో వచ్చిండు, ఈడు ఉన్నారు, బతుకుతుండు. ఈయన కూడా ఆటో తీసుకుంటాడు, రేపు ఆటో తీసుకో 7 నుంచో బండి తెచ్చుకుంటాడు, మహబూబ్ నగర్దో ఎక్కడి నుంచో. ఆయన కూడా ఏమనుకో, నాకు కూడా 2 రూపాయలు వస్తున్నాయి కదా, నేను కూడా బతుకుతాను అనుకుంటాడు. అన్న నడుపుతాడు. వాడేమంటాడు, డిస్ట్రిక్ట్ బండ్లు ఆపుతారు, డిస్ట్రిక్ట్ బండ్లు ఎందుకు నడిపిస్తారో అంటాడు. అరే మనం ఎన్నో బతుకుతలేము, ఈడ తెలంగాణలో బతుకుతున్నాం, వచ్చి హైదరాబాద్లో కష్టం చేస్తున్నాం, అంతే. దానికి ఏముందన్నా? అందులో మళ్ళీ ఈ బీహార్ బండ్లని ఈ రాజస్థాన్ బండ్లని మొత్తము అన్ని చేసుకొని జర మోటివేట్ చేసి అది తీసేయాలని చెప్తున్నాం. మేము కూడా రాజస్థాన్ బండ్లు తీయొద్దని చెప్తున్నాం. రాజస్థాన్ బండ్లు ఉన్నాయి, బీహార్ బండ్లు ఉన్నాయి, అన్ని బండ్లు ఉన్నాయి. ఆ బండ్లకి ఎట్లా పర్మిషన్ ఇస్తూ డిస్ట్రిక్ట్ బండ్లు అయితే నడపొద్దు అంటున్నారు. మరి ఎట్లా మాకు ఎట్లా వెళ్తా చెప్పండి. మళ్ళీ ఇన్ని బండ్లు నడుస్తుంటే మరి ట్రాఫిక్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ చాలా ఎవరు వాళ్ళకి వేస్తలేరా? చాలా వాళ్ళకి వేస్తున్నారో ఏదో తెలియదు మాకు. అవైతే మేమైతే డిస్ట్రిక్ట్ నుంచి బండ్లు ఇవ్వగానే మాకు ఒక 1000 రూపాయలు చేస్తారు. డిస్ట్రిక్ట్ నుంచి తెచ్చుకోగానే ఎవరైనా ఇప్పుడు బీఆర్ బండ్లు తెచ్చుకుంటారు, బైకులు తెచ్చుకొని వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటాడు, తీసుకొని పోతాడు, హైటెక్ సిటీకి పోతాడు, వాళ్ళు తీసుకొని పోతాడు. ఇప్పుడు మేము ఎట్లా బతకాలి? మేము డైలీ మాకు ఈఎంఐలు ఉంటాయి, పిల్లలు కట్టాలి, ఫీజులు కట్టాలి, పప్పులు అన్ని రేట్లు పెడతారు, మా రేట్లు కూడా పెరగాలి కదా. అట్లా మా మీద అందుకే స్ట్రైక్ చేస్తున్నాం మేము. అట్లా మేము మీడియా త్రూ మేము చెప్తున్నాం. మీకు అన్న ర్యాపిడో 2 వీలర్ మీది కూడా ఆపారు కదా, మీరు దీనికి దేని గురించి ఆపారని తెలిసింది మీకు? ఇప్పుడు రేట్లు అయితే చాలా ఎక్కువ తీసుకుంటుండే కమిషన్. మళ్ళా రోజు ఎట్లా చేయాలి అది మాకు ఇబ్బంది అవుతుంది. మళ్ళా ఎవరు పట్టించుకోవట్లేరు. ఇప్పుడు వరకు 3 సార్లు అయింది ధర్నా. ఇది ఎవరు ఏం పట్టించుకోవట్లేరు. మళ్ళీ చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో, వాళ్ళకి ఎట్లా చేయాలి? ఇప్పుడు సాయం ఎట్లా చేయాలి? ఒక సైడ్ నుంచి చూస్తే తమిళనాడులో మన విజయ్ తలపతి సార్ మంచిగా చేస్తుండు. మళ్ళీ అట్లనే మన సార్ ఇక్కడ రేవంత్ రెడ్డికి మేము కోరుకుంటున్నాం, మాకు మంచిగా న్యాయం తీసుకోవాలి, నిర్ణయం తీసుకోవాలని అదే కోరుకుంటున్నాం అందరూ. ర్యాపిడో బైకులు అన్నీ ఆపారు కదా, అన్నీ ఆపుతున్నాం. దానివల్ల మీకు ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది? ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మేము బి జాబులు ఇడిచి అది చేసుకుంటున్నాం, పార్ట్ టైం లాగా పైసలు వస్తాయని, ఒక 4 రూపాయలు వస్తాయని చేస్తాం ఏదో ఒకటి. అది బి లేదు. మళ్ళీ ఎట్లా చేయాలి? మళ్ళీ కమిషన్ ఈయన ఎక్కువ తీసుకుంటుండు, మళ్ళీ అది లేదు ఇది లేదు, మళ్ళీ ఎట్లా చేయాలి? మాకు ఏమన్నా సాయం కావాలి కదా, అందుకోసం ధర్నా చేస్తాం. ఇప్పుడు ఎంత కమిషన్ తీసుకుంటుండ్రు? కమిషన్ ఇప్పుడు ఆయన 12% తీసుకుంటుండు, మళ్ళీ మాకు ఎట్లా కావాలి? మళ్ళీ అది దాని గురించి మేము ధర్నా చేస్తున్నాం.